హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్బి మీడియా హెల్త్ అండ్ బ్యూటీ. నేను మీ కళ్యాణి. ఈరోజు మనం ఆర్ఆర్ హాస్పిటల్స్ దమ్మాయి కూడా డాక్టర్ మొహమ్మద్ రఫీ సార్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం. హాయ్ సార్, హౌ ఆర్ యూ? హాయ్ అమ్మా, ఫైన్. సార్, లాస్ట్ టైం మనం ప్లాస్టిక్ సర్జరీస్ గురించి డిస్కస్ చేసాం కదా. ఈ రోజు ట్రాన్స్జెండర్స్ గురించి కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. షూర్ అమ్మా, షూర్. సార్, అసలు ట్రాన్స్జెండర్ అంటే ఏంటి? అంటే వాళ్ళకి అలా చేంజ్ అవ్వాలన్న ఫీలింగ్స్ ఎలా వస్తాయి? ట్రాన్స్జెండర్ ఇస్ యూజువల్లీ బిగ్ టర్మ్ టు డిస్కస్ యాక్చువల్గా. ఫస్ట్ మీకు ట్రాన్స్జెండర్ గురించి తెలియాలి అంటే యూ షుడ్ నో ద సైకో సోషల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. యాక్చువల్గా మనకి ఎప్పుడైనా కానీ మేల్ ఫీమేల్ దర్ ఆర్ ఓన్లీ టూ సెక్సెస్ మనం డిఫైన్ చేసినప్పుడు. ఎప్పుడైనా బేబీ పుడితే ఎవరు పుట్టారంటే అబ్బాయి పుట్టాడు, అమ్మాయి పుట్టాడు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ డిఫైన్. మన సొసైటీలో రెండు సెక్సే డిఫైన్ చేశారు, మేల్ ఫీమేల్గా. సో దట్ ఈస్ కాల్డ్ సెక్స్ అసైన్డ్ డ్యూరింగ్ బర్త్. సో మనం పెరిగేటప్పుడు ఎలా పెరుగుతాము? మనం అబ్బాయిలతోనే ఫ్రెండ్షిప్ చేస్తాం, అమ్మాయి అయితే అమ్మాయితోనే తిరుగుతుంది. సో దట్ ఈస్ హర్ జెండర్ ఐడెంటిటీ. తను అమ్మాయి అని తను అనుకుని తను గ్రో అవుతుంది. సో ఈ ట్రాన్స్జెండర్ అనే పదం ఎప్పుడు వస్తుంది అంటే ఈ కాన్ఫ్లిక్ట్ సెక్స్ అసైన్డ్ ఎట్ బర్త్ అండ్ సెక్స్ ఐడెంటిటీ, జెండర్ ఐడెంటిటీ, ఈ రెండు మ్యాచ్ అవ్వవు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, అబ్బాయి పుట్టంగానే అబ్బాయి పుట్టాడు అంటారు. తను పెరిగే టైంలో హీ ఫీల్స్ టు బి మోర్ ఫెమినైన్, అమ్మాయిగా ఉండాలనుకుంటాడు. అప్పుడు వచ్చే కాన్ఫ్లిక్టే ఇక ట్రాన్స్జెండర్ అన్న వర్డ్ వస్తుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ జెండర్ డిస్ఫోరియా. సో ఆ కాన్ఫ్లిక్ట్ని అడ్జస్ట్ కాలేక పేషెంట్ స్ట్రగుల్ అవుతాడు. సో దిస్ ఈస్ మోర్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ అండ్ సొసైటీ యాక్సెప్ట్ చేస్తాను. సో దట్ ఈస్ వేర్ పేషెంట్స్ థింక్ దట్ లేదు, నేను ఇంకా అబ్బాయిగా ఉండలేను, నేను అమ్మాయిగా ఉండలేను, ఐ వాంటెడ్ టు బీ ద ఆపోజిట్ సెక్స్. దట్ ఈస్ వేర్ ద వర్డ్ ట్రాన్స్జెండర్ కమ్స్. దీంట్లో ట్రాన్స్జెండర్లో ట్రాన్స్ మేల్, ట్రాన్స్ ఫీమేల్ ఇప్పుడు కొత్తగా వాడుతున్నాం రెగ్యులర్గా. ట్రాన్స్ మేల్ అంటే హీ వాజ్ బోర్న్ యాజ్ ఎ ఫీమేల్, చూడడానికి ఫీమేల్ అనమాట, బట్ తన ఇంటెన్షన్ ఈస్ టు బికమ్ ఎ మేల్. సో ఆల్ ట్రాన్స్ మేల్ ఈజ్ నథింగ్ బట్ అనటామికల్ గా పుట్టినప్పుడు అందరూ ఏమంటారంటే ఫీమేల్ అంటారు, తనకి మేల్ గా కన్వర్ట్ అవ్వాలనిపిస్తుంది. ట్రాన్స్ ఫీమేల్ అంటే ఏంటంటే పుట్టినప్పుడు అందరూ మేల్ బేబీ అంటారు, బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ యూ వాంటెడ్ టు టర్న్ ఇట్ ఎ ఫీమేల్, దెన్ విల్ కాల్ హిమ్ ఎ ట్రాన్స్ ఫీమేల్.